ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇది ఈరోజు సంక్రాంతి రోజు నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ వ్లాగే ఉంటుంది. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఆల్రెడీ మీరు ఈ లుక్ చూసేసే ఉంటారు. నా కమ్యూనిటీ ట్యాబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మీరు ఈ లుక్ చూసారు కదా. నేను కట్టుకుంది అయితే బ్లాక్ శారీ అనమాట, బ్లాక్ పట్టు శారీ. మీరు నా శారీస్ కలెక్షన్లో చూసే ఉంటారు కదా. సో అదే శారీ నేను కట్టుకున్నాను. సో ఈ వర్క్ బ్లౌజ్, జుమ్కీస్ వర్క్ బ్లౌజ్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చిన బ్లౌజ్ అనమాట. సో ఇక్కడ నేను అయితే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి మార్నింగ్ ఆల్రెడీ ఇప్పుడు 11 అయింది అనమాట. ఇక్కడ నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో మమ్మీ వాళ్ళందరూ చాలా పిండి వంటలు చేస్తున్నారు. అవన్నీ షూట్ చేయడం అవ్వట్లేదండి, ఎందుకంటే చాలా కంగారుగా చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లోని. సో అందుకే నేను అవి షూట్ చేయలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కొంచెం ఫ్లవర్స్ తీసుకొద్దామని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. సో ఇవి ఫ్లవర్స్ అన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాము. అయిపోయిన తర్వాత మీరు వ్లాగ్ చూస్తుండండి ఏం చేస్తాను అనేది. సో నా అవుట్ఫిట్ అయితే ఇదండి. బ్లాక్ పట్టు శారీ తీసుకున్నాను. ఇది కట్టుకున్నాను. ఆల్రెడీ మీరు నా శారీ కలెక్షన్స్ చూసుంటే మీ అందరికి ఐడియా ఉంటుంది. బ్లాక్ పట్టు శారీ మీలో చాలామందికి ఈ శారీ అంటే ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ దాని మీద బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నాను. ఏదైతే జుమ్కీ వర్క్ ఉన్నదో అదనమాట. అండ్ జ్యువెలరీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఎందుకంటే జ్యువెలరీ సెట్స్ అన్నీ నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట. సో దాని గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది నా ఈరోజు అవుట్ఫిట్. సో సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా చేస్తారనమాట. అంటే పెద్దలకి పూజ అంటారు కదా, సో అది చేస్తారనమాట. అవన్నీ చేశారు. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడి గది ఫుల్ ఆఫ్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. డాడీ బాగా పూజలు ఎక్కువ చేస్తారు, బాగా చేస్తారు డాడీ అయితే. సో అందుకని ఎక్కువ ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఇది సంక్రాంతి పూజ. సో నేను వచ్చి దండం పెట్టుకుంటున్నాను అనమాట. అంటే మొత్తం పెద్దలకి దేవుడికి అందరికీ దండం పెట్టుకుంటాం కదా, సో ఆ టైప్లో అది నేను మీకు చూపిస్తున్నాను. ఈ క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారు కదండి, అంటే మీకు కనిపించరు మేబీ, చిన్నది గ్రీన్ కలర్ బొమ్మలతో ఉన్నాయన్నమాట. అవి నాకు చాలా ఇష్టం. మా మమ్మీ బద్రీ నుంచి తెచ్చారు. అక్షింతలు వేస్తున్నాను కదా, ఆ కృష్ణదేవుడు అనమాట. అండ్ నెక్స్ట్ మేము చేసుకున్నాం బూర్లు, కొబ్బరి పచ్చడి, పాయసం, స్వీట్స్ అవన్నీ తెప్పించుకున్నాం అండి బయట నుంచి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. సో పెద్దగా ఇంట్లో అయితే ఏం చెయ్యము. పైనుంచి కొన్ని స్వీట్స్ తెప్పించుకున్నాం. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, వంకాయ ఫ్రై, పప్పు, ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్సే చేసుకున్నాము అంతేనండి. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, రైస్ ఫ్లోర్తో చేస్తారు. ఆ ఫ్లవర్స్ అండ్ జంతుకులు ఇవి వచ్చాయన్నమాట మాకు, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిందండి. లంచ్ అయితే అయిపోయింది అనమాట. నేను చూపించాను కదా, ఇవే చాలా సింపుల్గా చేసేసుకున్నాము. మ్యాక్సిమం ఏది కావాలనుకుంటే అది బయట నుంచి కొనుక్కొని తెచ్చేసుకుంటే, ఎందుకంటే ఎక్కువ తినేసే వాళ్ళు ఉంటే ఏం కొనుక్కున్న ఏది చేసుకున్న యూజ్ ఉంటుంది. బట్ మెయిన్ కావాల్సినవి అయితే చేసుకున్నాము అంతే. ఇప్పుడు లంచ్ అయిపోయింది అండ్ లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. లైవ్ అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత వ్లాగ్ ఏంటనేది నేను ఇంకా డిసైడ్ చేయలేదు. అంటే తర్వాత ఏం చేస్తాను అనేది నేను డిసైడ్ చేసుకోలేదు. కొంచెం టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తాను అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను, ఓకేనా. సో రెస్ట్ తీసుకున్నాక మేము ఈవినింగ్ 4 o'clock అలా బీచ్కి వచ్చామండి. ఆబ్వియస్లీ బీచ్కి వస్తాం సంక్రాంతి రోజు, ఎందుకంటే అక్కడ కైట్స్ ఫుల్గా ఎగరేస్తారు అందరూ. సో అందుకని ఇక్కడికి వచ్చానమాట. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఈ టాప్ మీరు నా ముందు వ్లాగ్లో చూసే ఉంటారు. నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. అంటే మీలో చాలామందికి నచ్చింది, నచ్చలేదు, ఎక్కువ రేట్ అది ఇది అన్నారు. బట్ ఫిట్టింగ్, అపీరెన్స్ అనేది ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంటుందండి. అక్కడ వైట్ హార్స్ చూపిస్తున్నాను అనమాట, చాలా బాగుంది. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. మేమైతే కైట్స్ ఎగరేసాం అనమాట. బ్రదర్ వాళ్ళందరూ కైట్స్ ఎగరేసారు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ మనకి కైట్స్ ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి బీచ్ రోడ్ అంతా. ఎందుకంటే అందరు ఇక్కడికి వచ్చి కైట్స్ అన్ని ఎగరేస్తారు కాబట్టి ఇక్కడే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ ఈగిల్స్ అండ్ స్నేక్స్ ఇలాంటి షేప్స్లో చాలా ఉన్నాయి. అండ్ పిల్లలకి అట్రాక్టివ్గా బొమ్మలతో కూడా ఉన్నాయన్నమాట. ఇలానా చాలా బాగున్నాయి. మీరు లోకల్లో ఎక్కడైనా కొనుక్కొని తీసుకొచ్చినా పర్వాలేదు, లేకపోతే అక్కడికి వచ్చి కైట్స్ ఎగరేయాలి అనే ఫీలింగ్ వస్తే మటుకు వెంటనే ఇమీడియట్గా కొనుక్కొచ్చండి. రేట్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. ఇక్కడైతే ఒక స్నేక్ కైట్ అనేది ఎగురుతుంది అనమాట. దాని వెనకాతల ఒక ప్యాటర్న్లో ఉన్న కైట్స్ అన్నీ ఒకటే లాగా ఎగురుతున్నాయి.
నేను అక్కడి నుంచి చూడడానికైతే చాలా బాగుందండి. కెమెరాలో పెద్దగా ఏం క్యాప్చర్ అవ్వట్లేదు. బట్ లైవ్‌లో చూస్తే మటుకు చాలా చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము కూడా ఒక ఈగల్‌ని తీసుకొని ఎగరేసామనమాట. తమ్ముడు వాళ్ళు ఫుల్ పైకి చాలా పైకి ఎగరేసారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ చిన్న పిల్లలు కూడా ఫుల్‌గా పోటీగా ఎగరేస్తున్నారు. మాది ఫస్ట్, మాది ఫస్ట్, మాది హైట్ ఎగిరైంది, మాది హైట్ ఎగిరైందని పోటీగా మాతో కూడా పోటీగా ఎగరేస్తున్నారనమాట. నేనైతే ఇక్కడికొచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నానండి. అంటే వాళ్ళు ఇసుకలో ఆల్రెడీ ఎగరేస్తున్నారనమాట. నాకు ఇక్కడి నుంచి చూడడానికి చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఇక్కడ గట్టెక్కి మరీ చూసి ఎంజాయ్ చేస్తున్నాను. అంటే బాగా కనిపిస్తున్నాయన్నమాట. ఎండలో కెమెరాలో పెద్దగా ఏం క్యాప్చర్ అవ్వలేదు కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను అటు ఇటు చూసి ఏవేవి కైట్స్ అనేది. ఇంకా మొత్తం బీచ్ రోడ్ మొత్తం ఉన్నాయండి. ఎక్కడ ఖాళీ అయితే లేదు. కంటిన్యూస్‌గా బీచ్ రోడ్ మొత్తం ఎగరేస్తున్నారు కంప్లీట్ కైట్స్. యాక్చువల్‌గా ఏంటంటే మధ్యాహ్నం నుంచి లంచ్ అయ్యాక అందరూ వచ్చేస్తారండి. చాలామంది అంటే కైట్స్ ఎగరేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది వస్తుంటారనమాట బీచ్‌కి. ఇక్కడ వైజాగ్‌లో అయితే ఇదే స్పెషాలిటీ. ఆబ్వియస్లీ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాళ్ళు ఎక్కడో దగ్గర ప్లేస్ అనేది ఉంటుంటది కదా! ఒక ఐడెంటిఫై ప్లేస్ అనేది. అలా వైజాగ్‌లో ఈ బీచ్ రోడ్‌కి వచ్చేస్తారనమాట. బీచ్ దగ్గరకొచ్చి హ్యాపీగా అన్ని కైట్స్ ఎగరేసుకుంటా ఉంటారు. చూస్తున్నారు కదా! ఏ ఫ్యామిలీకి వాళ్ళు హ్యాపీగా నించొని ఒక్కొక్కళ్ళు కైట్స్ ఎగరేసుకుంటా ఉంటారు. చాలా బాగుంటుందండి ఇలా పండగ పూట ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లా వచ్చి బీచ్‌కొచ్చి కైట్స్ ఎగరేసుకోవడం, టైమ్ స్పెండ్ చేయడం అండ్ కలిసి భోంచేయడం ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఈవినింగ్ అంతా కైట్స్ అన్ని ఎగరేసుకున్న తర్వాత స్పెన్సర్స్‌కి వచ్చామండి. ఇక్కడ మన వైజాగ్‌లో స్పెన్సర్స్ ఉంది కదా పెద్దది, అక్కడికి వచ్చామన్నమాట. అక్కడ కొంచెం బొమ్మల కొలువు కూడా పెట్టారు. చాలా బాగుంది. అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అన్ని బొమ్మల కొలువులు చాలా బాగున్నాయి. అంటే నెక్స్ట్ కనుమ కాబట్టి కనుమకి కావాల్సిన కొన్ని స్పైసెస్ అవి ఉన్నాయన్నమాట. అవి తీసుకుందామని చెప్పి చిన్నవి స్పెన్సర్స్‌కి వచ్చాము. ఆ బ్యాలెన్స్ కూడా తీసుకుందామని చెప్పి. ఇక్కడ సంక్రాంతి కాబట్టి బొమ్మల కొలువు కూడా పెట్టారు పైన. సో నార్మల్‌గా ఇంట్లో ఏవి కావాలో స్పైసెస్ అవే తీసుకున్నాను. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.